అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాతావరణం కాలుష్య కోరల్లో చిక్కుకున్న తరుణంలో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఓ గ్రామంలో మట్టి వినాయక విగ్రహాలను చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంటే ప్రొద్దుటూరుకు చెందిన ఓ యువతి తన ఆర్ట్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తుంది. పొద్దుటూరుకు చెందినటువంటి ప్రసన్న మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అమ్మా, అసలు ఎందుకు ఈ ఆర్ట్ ఎంచుకోవాల్సి వచ్చింది మీరు? ఆర్ట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం సార్. సో చదువు మీద కూడా నాకు ఇంట్రెస్ట్ తక్కువే. సో ఆర్ట్ ఇష్టం కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చిన నేను. సో ఇంకా ఆర్ట్ నేర్చుకోవడం తర్వాత ఇదే నా ప్రొఫెషన్ కూడా అయిపోయింది. ఇందులో ఇంకా ఏదైనా కొత్తగా నేను ఇంకేదన్నా చేయాలి అన్నప్పుడు సో నా ఆర్టే నా ఫీల్డ్ అయింది. నేను ఇంకేదన్నా కొత్తగా చేయాలనే ఆశ కానీ ఏదన్నా ఇంట్రెస్టింగ్గా నా ఆర్ట్ నేను జనాల్లోకి వెళ్ళాలి అనేది మాత్రం నాకు నా గురువు వల్లే వచ్చింది. మా గురువు రామాంజనేయులు రెడ్డి. సో మా గురువు దగ్గర నేను ఆర్ట్ నేర్చుకున్నాను. ఆయన సొసైటీకి ఏదన్నా చేయాలి అనే ఆలోచనతో సేవ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ చేశారు. సో నేను కూడా మా గురువుని ఇన్స్పిరేషన్ తీసుకొని సో నాకు కలిగిన ఆలోచన మా గురువు వల్లే వచ్చింది. సో నా సొంత ఆలోచన ఏం కాదు. నేను ఏదైనా చేయాలి, సో నేను ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో అందులో భాగంగా నాకు నేచర్ బాగా ఇష్టం. నేచర్ని ఎవరైనా ఇష్టపడతారు. సో మనకి ఇప్పుడు కాలుష్యం ఎక్కువైపోయింది. చెట్లు మనకి చాలా ఇంపార్టెంట్. సో నేను అందుకు నేచర్కి తీసుకోవాలి. నేను ఏదైనా సొసైటీకి ముఖ్యంగా వెళ్ళాలి జనాల్లో కంటే నేను ఒక ప్రాజెక్ట్ చేయాలి, అది అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి. సో అప్పుడు సేవ్ ట్రీస్ ప్రాజెక్ట్ నేను ఎంచుకున్నాను. వృక్షో రక్షతి రక్షితః నా ప్రాజెక్ట్. సో అందులో నా లోగో ద్వారా నేను నా ఆర్ట్తో పాటు నా లోగోని మెన్షన్ చేసి ప్రముఖులకి ఆర్ట్ వేసిస్తాను. సో అందులో ప్రముఖులు ఉంటారు. సొసైటీకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా జనాల్లోకి వెళ్ళాలి అంటే మేము చెప్తే అందరూ దాన్ని వినరు. మా మాటలు ఎవరికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు. సో వాళ్ళకు ఇష్టమైన అభిమానులు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సో ఇలా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ ద్వారా మేము ఆర్ట్ వేసిచ్చి వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయించడం కానీ ఇలా అవేర్నెస్ వస్తుంది. అందుకు ఇలా పెయింట్ వేసి ఇవ్వడం జరుగుతుంది. మా ప్రాజెక్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. మేము వాళ్ళకి పెయింట్ వేసి ఇవ్వడం, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తాం, పెయింట్ ఇస్తాం. తర్వాత మా ప్రాజెక్ట్ గురించి అవేర్నెస్గా కొన్ని మాటలు చెప్పడం కానీ అలా ఆ విధంగానే ఉంటుంది. వాళ్ళకి పోస్ట్ చేయడం కానీ అట్లా మేము వాళ్ళ ద్వారా ఏమీ తీసుకోవడం జరగదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము వేసిన ఆర్ట్ సేల్ మేము వేసిన ఆర్ట్ మా పెయింటింగ్స్ సేల్ అయితే అందులో వచ్చిన మనీతో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ ద్వారా ఏం తీసుకోకుండా మా ప్రాజెక్ట్ జరపడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ అనేది ప్రముఖులకి అనే కాదు, ఇలా కొంతమంది యూట్యూబర్స్ కానీ ఇట్లా ఇంకా నాకు ఇన్స్పిరేషన్ అనేది తిమ్మక్కవ్వ గారికి నేను ఇవ్వడం జరిగింది. నా సేవ్ ట్రీస్ ప్రాజెక్ట్ లోగో కూడా తిమ్మక్కవ్వ గారి చేతే నా లోగో ఓపెనింగ్ జరిగింది. నేను చాలా అదృష్టం అది ఆ అవ్వని కలవడం అని. తర్వాత వన్జీ రామయ్య గారు వాళ్ళు నేచర్కి ఆ చెట్లను నాటారు. నేచర్కి దగ్గరగా వాళ్ళ సొసైటీకి అందించారు. కానీ నేను చెట్లని నేను ఒక్కదాన్ని నాటాలి, నేనే చేయాలి అనేది నాది కాదు. నేను ఆర్ట్ వేసి నా మాటని అవేర్నెస్గా నేను తెస్తున్నాను. నేను చెట్లను నాటుతాను. నేను ఆర్ట్ వేసి ఇచ్చినప్పుడు నాకు వచ్చిన మనీలో నేను మొక్కల్ని కూడా ఇస్తున్నాను సెలబ్రిటీస్ కానీ ఇది నా ప్రాజెక్ట్ పెయింటింగ్తో పాటు నేను అవేర్నెస్ తెస్తున్నాను. ఇది అందరిలో కలగాలి, అందరూ చెట్లను కాపాడాలి, నేచర్ని అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. సో అది నా నినాదం. ఇందులో ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోవడం జరగదు. ఇంకా ఇట్లనే నా ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఏ వయసులో నుంచి మీరు ఈ ఆర్ట్ని తీసుకున్నారు? అంటే చిన్న వయసులోనే ఇది అలవర్చుకున్నారా? మామూలుగా ఆర్ట్ అంటే గిన సామాన్యమైనటువంటి పని కాదు, ఎందుకంటే ఏకాగ్రతతో చేయాల్సినటువంటి పని. అది కూడా మీరు న్యాచురల్కి సంబంధించి ఏదైతే న్యాచురల్గా ఉన్నటువంటి ప్రకృతి సంపదను కాపాడుకోవడం అనేది ఒక నినాదంతో మీరు ముందుకు వస్తున్నారు.
అనేది చాలా చిన్నప్పటి నుంచి ఇష్టం సార్ నాకు. ఎప్పుడు అంటే నా థర్డ్, ఫోర్త్ క్లాస్ నుంచే నేను ఆర్ట్ వేస్తాను. సో, బుక్స్ పెట్టుకున్నా గానీ నా ప్రతి బుక్స్‌లో ఇటు ఇక్కడో ఒక చోట పెన్సిల్‌తోనో గీసే ఉంటాను నేను. సో, అంత ఇష్టం నాకు ఆర్ట్. చిన్నప్పుడు స్కూల్లో ఒక అంటే మనకు డైరెక్ట్ ఆర్ట్ కాకుండా రూ. 1 కాయిన్‌తో స్కేల్ పెట్టి గీపిస్తా అట్లా మా స్కూల్లో ఒకసారొచ్చారు. అది అట్లా వేసినా నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. నా ఫోర్త్ క్లాస్‌లో అట్లా నేర్చుకున్నా నేను. వెయ్యాలి డైరెక్ట్‌గా వెయ్యాలి, నీట్‌గా వెయ్యాలి అనేదే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండింది. తర్వాత నేను ఎయిత్ క్లాస్‌లో మా మా అమ్మకు తెలిసిన వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరికి పంపించింది. సమ్మర్ హాలిడేస్‌లో వెళ్ళాను. అక్కడ అక్కడ అప్పటికే నేను చాలా వేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీ అప్పుడు. ఎందుకంటే నేను అప్పటి వరకు బయటికి వెళ్లి నేర్చుకోవాలి ఆర్ట్ భయపడుతూ ఉండేదాన్ని. ఇష్టం గానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఎయిత్ క్లాస్‌లో వెళ్ళాను. సో, ఎయిత్ క్లాస్‌లో ఆ అక్క దగ్గర అంటే ఏ వర్క్ ఇచ్చినా గానీ ఇది చెయ్యి నువ్వు అని చెప్పిన గానీ ఓకే. అంటే నాకిది రాదు మీరు నేర్పించండి అని చెప్పకముందే వాళ్ళు నాకు ఈ పేపర్ ఇచ్చి ఇది వెయ్యి అనగానే నేను వేసేదాన్ని. నాకు అంటే పర్లేదు నేను బానే వేస్తున్నాను కాన్ఫిడెంట్ వచ్చిందప్పుడు. ఆ తర్వాత నా ఇంటర్ సెకండ్ ఇయర్‌లో తర్వాత సమ్మర్ హాలిడేస్ 1 మంత్ ఎళ్ళాను ఆ అక్క దగ్గరికి. గ్యాప్ వచ్చింది. తర్వాత 10థ్, ఇంటర్ అంతే అయిపోయినాయి. ఆ గ్యాప్‌లో నేను నాకు స్వతహాగా నేను ఎట్లా వేసేదాన్నంటే మనకప్పుడు సెల్లు, మొబైల్స్ అట్లేమి ఉండేవి గాదు. న్యూస్ పేపర్స్‌లో చిన్న చిన్న పిక్స్ వచ్చేవి. అవి చూసి అవి కట్ చేసుకొని వేసుకొని బొమ్మల్లో ఆ బుక్స్ అన్నీ స్టోర్ చేసుకుండేదాన్ని. తర్వాత నా ఇంటర్ అయిపోయిన తర్వాత మా గురువు గ్యాలరీ నేను చూడడం జరిగింది. మా ఇంటికి దగ్గరే ఉంటుంది గ్యాలరీ కానీ నాకెప్పుడు కనిపియలేదది. సో, అప్పుడు మా గురువు మా వాళ్ళకి తెలుసు. ఇట్లా వచ్చి మా పాపకి ఆర్ట్ ఇష్టము అని చెప్పడం జరిగింది. అంటే మా గురువు సరే నేర్పించేదేం లేదు అక్క. పాపకి ఇంట్రెస్ట్ ఉంటే రండి చూడండి గ్యాలరీలో. ఓకే. వచ్చాను సార్ 3 డేస్ అలా వచ్చాను నేను. మా గురువు చాలా ఫాస్ట్‌గా వర్క్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఫ్రెండ్లీగా ఉంటారు. అట్లా వేస్తూ 3 డేస్ చూడగానే నేను ఇక్కడేం వెళ్ళగానే అడిగాను. ఇవి ఏమి వస్తువులు ఎక్కడ తెచ్చుకుంటారు? ఆ పేపర్ ఎక్కడ దొరుకుతది? అన్నీ అడిగితే మా గురువు ఇట్లా దాచిపెట్టుకోవాలి వీళ్ళకి చెప్పకూడదు అలా ఏముండదు. సో, ఇక్కడ దొరుకుతుంది వెళ్లి తెచ్చుకో వేసుకొనొచ్చి మా గురువుకి 2 డేస్‌లో నేను ఇంట్లో వేసుకొనొచ్చి బొమ్మ చూపించిన. మా గురువు చాలా హ్యాపీ. ఆ తర్వాత నాకు ఫుల్ సపోర్ట్ చేసినారు. ఇంత ఇంట్రెస్ట్ ఉందా నీకు? నువ్వు చూసిన వెంటనే వేసినావు. తర్వాత నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ మా గురువు దగ్గర చాలా గణపతి పెయింటింగ్ చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నీ వేసిన. చార్కోల్ వర్క్ అన్నీ చాలా తొందరగానే వేసిన. తర్వాత మా ఫ్రెండ్ ఉండి హిందీ పండిట్ ట్రైనింగ్‌కెళ్తున్నా నేను చెన్నైకి. సో, నువ్వు రా అని ఇంట్లో వాళ్ళని ఒప్పించింది. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నందువల్ల నేను మళ్ళీ చెన్నైకెళ్ళి హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిన. సో, అది చేసినా కానీ నేను అందులో అంత ఫిట్ ఏం కాదు. సో, మళ్ళీ ఇంటికొచ్చిన 1 ఇయర్ అది కోర్స్ జరిగింది. ఇంటికొచ్చిన నేను అందులో ఉంటే నేను సక్సెస్ కాలేను. టెట్ కూడా రాసిన ఒకసారి. నా లైఫ్ అందులో వెళ్ళదు. నాకు అర్థమైంది. ఇంగా నాకు ఇష్టమైంది ఆర్టే. అది వదులుకుంటే నేను ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ నాకు ఎప్పటికీ ఉంటుందది. తర్వాత ఇంట్లో మాది పాల వ్యాపారం మెయిన్‌లీ. మా నాన్న పల్లె నుంచి పాలు తీసుకొనొస్తారు. మా నాన్న పేరు రామచంద్రరాజు. మా అమ్మ పేరు మంజు అని. మాది జాయింట్ ఫ్యామిలీ. మా చిన్నాన్న మేము, మా అబ్బా అందరం కలిసి ఉంటాం. సో, ఇంట్లో వర్క్ ఎక్కువుంటుంది. మా అమ్మకి చాలా పనుంటుంది. పొద్దున్నుంచి వర్క్ ఉంటుంది. నేను చెన్నై నుంచి రాగానే ఇంట్లో అమ్మకి కొంచెం పనులు చేసుకోవడం గానీ, అన్నీ చాలా ఇబ్బందయిపోయింది. అందువల్ల నేను ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఎక్కడికి పోలేకపోయినా. చెన్నై నుంచి రావడం, ఇంట్లో ఉండిపోయినా అనమాట. ఆ తర్వాత ఇక్కడే మా గురువు దగ్గర కనీసం వచ్చి ఆర్ట్ వేద్దామంటే గూడా నాకు గ్యాప్ దొరకలేదు. చానా ఇంకా అయిపోయింది లైఫు. అంత డిస్టర్బ్ అయిపోయినా. తర్వాత మా గురువు దగ్గరకొచ్చి ఇట్లా మా గురువు ఆర్ట్ వేస్తుంటే నేను ముందు వేసినా కదా! ఈగడే మా గురువు దగ్గర వేసిన. నేను వేయలేకపోతున్నా. నాకు బాధ. అని ఏంటో గురువా నాకేం అర్థం కావడంలా ఏది నేను సాధించలేకపోతున్నా. తర్వాత మా గురువు మా అమ్మతో చెప్పినారు. మీరు ఎంకరేజ్ చేయండి అక్క. అంత టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు అమ్మాయిని అది తప్పవుతుంది. తన లైఫ్ తనకి మీరు ఇవ్వాలి. అంటే మా అమ్మకు కూడా తెలుసు. మా అమ్మ కూడా బాధపడుతుంది. కాకపోతే ఇంట్లో అది అన్నీ చేసుకోవడం మా అమ్మ వల్ల ఇబ్బందయింది. తర్వాత మా అమ్మ
కొంచెం కొంచెంగా ఇంట్లో అంతా సెటిల్ చేసి ఆఫ్టర్నూన్ నుంచి అది ఎప్పుడంటే కరోనా స్టార్టింగ్ కన్నా ముందు జస్ట్ కరోనా మనకి స్టార్ట్ అయ్యి కొంచెం ముందు నన్ను ఇంక పంపించడం స్టార్ట్ చేసింది. మధ్యాహ్నం నుంచి నువ్వు వెళ్ళుమా నేను చూసుకుంటాను. ఆఫ్టర్నూన్ నుంచి వచ్చిన కరోనా వచ్చింది. కరోనా వచ్చేసరికి షాపులు క్లోజ్లో వచ్చినాయి. అప్పుడు నాకు చాలా అంటే చాలా బెనిఫిట్, నాకు టైం వచ్చింది. నేను ఏదైనా చేయాలి. ఆ కరోనా టైం అంతా నేను ఆర్ట్ మీద ఫోకస్ చేసిన. చాలా బాగా తొందరగా పికప్ అయ్యాను నేను. ఆ తర్వాత తొందరగానే పోర్ట్రేట్స్ కానీ సీనరీస్ అన్నీ వేసిన. మా గురువు చాలా హ్యాపీ అయిపోయి ఇంకా నువ్వు ఏదైనా చేయాలి, నువ్వు ఏదైనా అంటే సేవ్ ట్రీస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇది ఇట్లా నేర్చుకుంటూనే నేను సేవ్ ట్రీస్ ప్రాజెక్ట్ చేశాను. ఇట్లా సెలబ్రిటీస్కి ఇస్తున్నాను. సో మా అమ్మ నాకు సపోర్ట్ చేయకపోతే నేను లేను. మా గురువు నాకు ఇంత అంటే గురువు అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అన్నీ చెప్తారు, అన్నీ నేర్పిస్తారు, అన్నిట్లో సపోర్ట్ చేస్తారు. ఏది కావాలన్నా ఇందుకు మెటీరియల్ కావాలంటే మా గురువు చెప్తేనే కదా నాకు తెలిసింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు. సో ప్రతిదీ సపోర్ట్ ఉంది నాకు. సో ఇంకా ముందుకెళ్ళాలని ఉంది. ఇప్పుడు అమ్మా నాన్న సపోర్ట్ ఉంది, మా గురువు సపోర్ట్ ఉంది. సో ఇంకా పెళ్ళి అయ్యాక కూడా నేను ఇది ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే జరుపుతున్నా కాబట్టి నేను ఇంకా బాగా ఆర్ట్ వేసి నా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అమ్మ, ఎందుకు కేవలం మీరు జంతువులు అదేవిధంగా చెట్టు వంటి వాటిని వేస్తారు అంటే దానివల్ల ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడం రావడం కోసమేనా? అవును సార్. ఇప్పుడు నా ప్రాజెక్ట్ సేవ్ ట్రీస్ కాబట్టి ప్రకృతి పరంగా నేను ఎక్కువ ఇచ్చాను. సో సెలబ్రిటీస్కి ఇచ్చినప్పుడు కూడా ఎక్కువ ఫ్లేవర్స్ కానీ అట్లా ఎక్కువ నేచర్ పరంగా ఎక్కువ నేను ఇవ్వడం జరిగింది. సో దాని పరంగా చాలా చాలా హ్యాపీగా వాళ్ళ ఆర్ట్ తీసుకున్నప్పుడు ఇది చాలా బాగా వచ్చిందని చాలా హ్యాపీగా నన్ను పొగిడడం వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్రో చైర్మన్ గారికి ఇచ్చాను, ఎన్వి రమణ గారికి ఇచ్చాను, నేను సిఎన్ఆర్ రావు గారికి ఇచ్చాను. ఇట్లా చాలామందికి ఇళయరాజా గారికి కూడా ఇచ్చాను. చాలా హ్యాపీ, చాలా చిన్న స్మైల్ ఇచ్చారు ఆయన. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఎక్కువ శాతం సెలబ్రిటీస్ ఇస్రో చైర్మన్ కావచ్చు ఇలాంటి వారితో కలవటం అంటే ఒక రకంగా అవేర్నెస్ తీసుకొస్తారన్న భావనతోనే వాళ్ళందరినీ కలిసారా? అంతే సార్. వాళ్ళ ద్వారా ఎక్కువ మందికి వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే ఎవరు వింటారు? సో ఇప్పుడు వాళ్ళ ద్వారా అవి పోస్ట్ చేసినప్పుడు కూడా చాలామంది చాలా మంచి వర్క్ చేస్తున్నారు, మీరు చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారు నేచర్ పరంగా. సో ఇప్పుడు ఆ అవేర్నెస్ అనేది వాళ్ళ ద్వారా జనాల్లోకి వెళ్తుంది. వెంకయ్య నాయుడు గారికి ఇచ్చాను నేను. తర్వాత మన గవర్నర్స్కి 7 మెంబర్స్కి అలా ఇచ్చాను నేను. సర్జనార్ గారికి ఇచ్చాను. అంటే నేను ఏమంటానంటే సెలబ్రిటీస్తో కలిశారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పారా ఇట్లా సెలబ్రిటీస్కు సార్ ఈ పర్యావరణ పరిరక్షణ కోసం నేను నడుం బిగించాను, అందులో భాగంగానే ఈ ఆర్ట్ ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి ఏమైనా చెప్పారా? సార్, నా ప్రాజెక్ట్ లోగో వాళ్ళకి చూపిన ఆ పెయింట్తో పాటే నా లోగో కూడా ఉంటుంది, సేఫ్టీస్ ప్రాజెక్ట్ లోగో ఉంటుంది. వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇట్లా ఏదైనా చెయ్యాలని చెప్పి నీ వర్క్తో పాటు నువ్వు ఇట్లా ఒక కాస్ లాగా ఇది ఎంచుకొని చేయడం అనేది ఇంకా హ్యాపీగా ఉంది. మా నేచర్ని నువ్వు చేస్తున్నావు, చాలా సంతోషం, ఖచ్చితంగా మేము కూడా మొక్క నాటుతామని చెప్తారు. ఉంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనం వాళ్ళ బయట వీడియోస్ అలా అడగలేము. నాకు ఈ మధ్య నేను మొక్కలు కూడా వాళ్ళకి ఇస్తున్నాను. సో దాని ద్వారా జనాల్లోకి ఒక వైబ్రేషన్ వస్తుంది కదా. సో అందుకోసం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఇంత చిన్న వయసులోనే నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎంచుకోవడం అనేది చాలా హ్యాపీ అమ్మ, చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎక్కడైనా మీరు ఇలాంటి గ్యాలరీ ఏమైనా ఏర్పాటు చేశారా? మీరైతే ఏదైతే ప్రకృతికి సంబంధించినటువంటి గ్యాలరీ ఎక్కడైనా ఏర్పాటు చేశారా? లేదు సార్, అట్లా ఏం చేయలేదు. నేను ఇప్పుడే కానీ సార్, కానీ నేను 4-5 ఇయర్స్లోనే ఇట్లా ఈ ప్రాజెక్ట్ నేర్చుకోవడం జరిగింది, ప్రాజెక్ట్ చేయడం జరిగింది, ఇంతమందిని కలవడం జరిగింది. గ్యాలరీ ఇప్పుడు నేను ఇంకా అన్మ్యారీడ్ సార్. పెళ్ళి అయ్యాక అప్పుడు నేను చూసుకొని ఎక్కడ నేను వెళ్తానో అక్కడ దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. మార్పు కోసం కోరుకుంటున్నారు. మార్పు అనేది గ్యాలరీల ద్వారా ఎక్కడైతే గ్యాలరీస్ ఏర్పాటు చేస్తే ఆ మార్పు అనేది సాధ్యమవుతుంది కదా, ప్రజలకు కూడా అవేర్నెస్ వస్తుంది కదా. అవును సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా, చాలా తక్కువ టైంలో నేను అవేర్నెస్లోకి వచ్చేసాను.
ఇంకా పెయింట్స్ వేయాలి, ఇంకా గ్యాలరీ పెట్టాలన్నా కూడా వర్క్ చాలా పెయింట్స్ కావాలి. నా పెయింట్స్ సేల్ అవుతున్నాయి, నేను ఆల్రెడీ ఇస్తున్నాను, ప్రాజెక్ట్లో ఇస్తున్నాను. ఇప్పుడు 100 మంది పైగానే ఇచ్చాను, నా పెయింట్స్ అక్కడికి కూడా వెళ్ళిపోతున్నాయి. సో ఇవన్నీ జనాల్లోకి వెళ్ళడమే కదా. సో అది అట్లేం లేదు సార్, ఇంకా నాకు టైం ఉంది, చాలా చిన్న వయసులోనే ఇన్ని చేస్తున్నాను. ఈ గ్యాలరీ కూడా పెడతాను, ఎందుకంటే ఇది నేను ఎక్కడ పెళ్లి చేసుకుంటానో తెలియదు. నేను గ్యాలరీ పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా స్థిరంగా ఒకటి ఉండాలి కదా. సో అందుకోసం. సో రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కలిసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే సార్ నా ప్రాజెక్ట్లో నాకు అంటే స్టెప్ బై స్టెప్ మేము అపాయింట్మెంట్స్ తీసుకుంటాము, దాని ప్రకారంగా కలవడం జరుగుతుంది. ఇప్పుడు నేను వేసిన పెయింటింగ్ వేసి వాళ్ళని అపాయింట్మెంట్స్ అడిగి కలుస్తాము. సో తప్పకుండా సార్, అట్లేం లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి ఉన్నారు అంటే ఒక రకంగా పర్యావరణ పరిరక్షణ అంటే గిన చెట్లను పెంచాలి. ఇప్పటికే నీరు కావచ్చు, గాలి, ఇవన్నీ కూడా కలుషితమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఆయన కలిసి ఈ విధంగా చైతన్యం తీసుకొచ్చి అవేర్నెస్ పెంచే మార్గం ఆయన ద్వారా ఏమైనా ప్రయత్నాలు సాగించే అవకాశాలు ఉన్నాయి? అంటే సార్ ఇప్పుడు కలవడానికి ప్రయత్నిస్తాము, సార్కి పెయింట్ కూడా ఇస్తాము. తర్వాత నా సేవ్ ట్రీస్ ప్రాజెక్ట్ కూడా చెప్తాను, నా ప్రాజెక్ట్ అట్లా పోస్ట్ చేయాలి సార్ మీరు ఇలా చెప్తాము. సో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు చేస్తున్నారు. నేచర్ గురించి సేవ్ ట్రీస్ డే అలా వచ్చినప్పుడు వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. అది ప్రతి ఒక్కళ్ళు రావాలి, ఒక యుద్ధములాగా రావాలంటే అది టైం పడుతుంది, జనాలు మామూలుగా వస్తారు. పాపకి ఆర్ట్ అంటే చాలా ఇష్టము, తన ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం అనమాట. అందుకోసమే పాపకి ఆర్ట్ నేర్పించాలన్న ఉద్దేశంతో, చదువు అయిన తర్వాత పంపించాలన్న ఉద్దేశంగా హిందీ పండిట్ అయిన తర్వాత పంపించినాము. దానికి బాగా వేస్తుంది పాప. చిన్న వయసు నుంచే పాపకి ఆర్ట్ అంటే ఇష్టము. 4th స్టాండర్డ్ నుంచి కూడా తనే సొంతంగా పేపర్లలో అట్లా వచ్చే ఆర్ట్ను తీసుకొని తను వేసేది. ఇష్టం అని చెప్పి దానికి పంపించడం జరిగింది. అయితే చాలా బాగా వేస్తుంది పాప. వాళ్ళ గురువు కూడా తనను చాలా ప్రోత్సహించినాడు. త్వరగా దీన్ని తీసుకురావాలి అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వృక్షో రక్షతి రక్షిత అని చేసినాము. దాని ద్వారా జనాల్లోకి త్వరగా పోతుందన్న ఉద్దేశమే. ఇది ప్రజలు కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను నేను. కరోనా సమయంలో ఆ టైంలోనే ఈ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసిండేది. ఆక్సిజన్ అనేది చాలా తక్కువ అయిపోయింది ఆ టైంలో. అందుకోసమై మనం చెట్లను నాటడం ద్వారా మనకి ఆక్సిజన్ అనేది వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగిందనమాట. అందుకోసమే అప్పటి నుంచే స్టార్ట్ అయింది, కరోనా నుంచే ఈ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయిందనమాట. అందుకు చెట్లను కొన్ని చోట్ల కూడా నాటింది, అది ఇంకా పూర్తిగా మేము చేయలేకపోతా ఉన్నాం అనమాట. మా చెల్లెలు కొడవలూరు ప్రసన్న, తను ఒక ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచి తనకు పెయింటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ ఎట్లా వేయాలి అని ప్రతిదీ స్వీకరించి పెయింటింగ్ వేసేది. తన ఇంట్రెస్ట్ని మా అమ్మ దాన్ని గుర్తించింది. దానికి ఏమేం కావాలి, చెల్లెలకి ఏమేం కావాలి అని చెప్పేసి అన్నిటికీ సపోర్ట్ చేసింది. అలాగే మహేష్ అంకుల్ని పోయి కలిసి ఇట్లా మా అమ్మాయి వేస్తుంది అనేసి చెప్పి అంకుల్ కాడ చేర్పించింది. అంకుల్ బాగా ప్రసన్నని ప్రోత్సహించినారు. ఈ సిచ్యువేషన్లో, కరోనా సిచ్యువేషన్లో మనకి ఆక్సిజన్ ఎంత కావాలి, ఎంత ఇబ్బంది అయింది అనేది మనందరికీ తెలుసు. దాని ద్వారా అప్పుడే మా చెల్లెలకి ఒక ఆలోచన వచ్చింది, ఆక్సిజన్ కొనుక్కోవడం ఏంటి, మనము చెట్లను పెంచితే ఆక్సిజన్ మనము కొనాల్సిన అవసరం లేదు, అది మనకి దొరుకుతుంది. కాబట్టి ఇది ఎలా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అంటే నా పెయింట్ ద్వారా సేవ్ ట్రీస్ అని నేను ఒక లోగోని, ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఎలా అంటే నా పెయింటింగ్స్ని ప్రముఖులందరికీ, ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్లకి, సింగర్లకి, పెద్ద పెద్ద వాళ్ళందరికీ, యాక్టర్స్కి అందరికీ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి.
దీని ద్వారా ప్రజలు వాళ్ళ మాట విని ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచి ఆక్సిజన్ అనేది అందరికీ దొరుకుతుంది అన్న ఒక ఉద్దేశంతోనే మా చెల్లెలు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఇది అందరిలోకి వెళ్ళి తను అనుకున్నది సాధించాలి. దానికోసం మా కుటుంబం మొత్తం తనకి సపోర్ట్గా ఉంటుంది. కొడవలూరు అనే ప్రసన్న మా సిస్టరు పెయింటింగ్ వేసి ప్రముఖుల విఐపీలకు అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు చాలామందికి ఇస్తూ ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సేవ్ ట్రీస్, చెట్లను పెంచాలి, చెట్లను రక్షించుకోవాలనేది కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడుండే జనరేషన్ ప్రకారంలో ప్రతిదీ డబ్బు పెట్టి కొనుక్కోవాల్సింది వస్తుంది. ఒక రెస్టారెంట్ వెళ్ళినా, ఒక లాడ్జ్ అయినా, ఎక్కడైనా ఏదైనా ఫ్యూచర్లో సేవ్ ట్రీస్ అనే పదం అనేది వెళ్ళిపోతాం అనే భయం మాకు ఉంది. ఆ భయంలో చిన్న మా అంతు చేసే మా చెల్లెల ప్రయత్నం సేవ్ ట్రీస్ అనేది ప్రతి ఒక్కరు చెట్టును నాటితే దాన్ని మనము ఆక్సిజన్ ద్వారా బాగా ఆరోగ్యం కానీ ఇంకోటి కానీ బాగుంటుందని. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ ప్రసన్న చీకట్లో 1 గంటలకు వర్షం పడినా, ఏమి వచ్చినా, వరద వచ్చినా, ఉట్టి వచ్చినా 45 కిలోమీటర్లు పోయి బండిపైన 4 డ్రమ్ములతో పాలు తీసుకొని వచ్చి వ్యాపారం చేస్తారు. అలాగే వాళ్ళ పిల్లోళ్ళు కూడా, 3 ఆడపిల్లోళ్ళు కూడా సపోర్ట్ చేసి పొద్దున్నే లేచి వాళ్ళకి ఏమేమి కావాలో రెడీ చేసి చేస్తారు. అలా తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళా ప్రసన్న అనే పాప ఆర్ట్ గ్యాలరీకి పోయి నేర్చుకొని వర్క్ చేస్తుంది. అలాగే వచ్చి సాయంత్రం కూడా మళ్ళీ బిజినెస్ పర్పస్ చేస్తుంది. దయచేసి ఈ వినయాన్ని కొద్దిగా మీరు దయవించి మా చెల్లెలను ఆశీర్వదించి అలాగే ట్రీస్ను కూడా పెంచుకుంటే మేము చాలా ఆనందపడతాము. ఇప్పుడు కాబోయే కాలంలో రెస్టారెంట్ ఇట్లా మనము కళ్యాణ మండపాలు రెంట్ ఎట్టకొట్టి కొనుక్కుంటున్నామో అలాగా ఫ్యూచర్లో చెట్లను కూడా, గాలిని కూడా మనం కొనుక్కోవాల్సిన వచ్చిన పరిస్థితికి వస్తుందేమో అని మేము అనుకుంటున్నాము. అలా రావద్దని మా ప్రయత్నం, చిన్న ప్రయత్నం ఇది. దాంతో మేము ఎప్పటికీ సపోర్ట్ చేస్తాము. ఎంతమంది ఎన్ని విభేదాలు పెట్టినా ఎవరికి మేము ఇది కాము. లక్షణంగా మా చెల్లెలు బాగుండాలి, మేము బాగుండాలి, అందరితో పాటు చెట్లను కూడా బాగా పెంచాలి. పర్యావరణ పరిరక్షణ కోసం తాను చెట్లను వేస్తుందని ఇది ఇప్పటికే ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్ని కూడా కలవడం జరిగింది. ఇళరాజు కావచ్చు, MS సుబ్బలక్ష్మి ఇలాంటి వారితో పాటు జానకి ఇలాంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా అధికారులు సజ్జనార్ కావచ్చు, తర్వాత CJ రమణ గారు, ఇలా ప్రతి ఒక్కరికి సెలబ్రిటీస్తో పాటు అటు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్న వారికి ఇవి తాను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఏదైతే పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు కూడా నడుము బిగుస్తారన్నటువంటి భావనతో ఇవ్వడం జరిగింది. కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది. ఎందుకంటే తన ఆర్ట్ ద్వారా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నటువంటి విషయాన్ని ఓవైపు చెప్తూనే, మరోవైపు రానున్న రోజుల్లో కూడా చంద్రబాబుతో, అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్తో కలిసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, వారికి కూడా తన వంతు ఏదైతే ఆర్ట్ ద్వారా చూపించి చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి పొద్దుటూరు వాసి ప్రసన్న చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయసరాతో కిషోర్, RTV పొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.